సార్ మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు సార్, అన్ని అంతా ఒకటి. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కదా సార్, ఏం చేశారు సార్? ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు అయింది, ఏమన్నా చేశారా? చెప్తున్నా వింటే కదా. అదే నువ్వు అడిగిందా, నాకు నువ్వు అడిగినావు, నేను సమాధానం చెప్పాలి కదా. అదే సార్, ఈ 2 సంవత్సరాలు ఏమన్నా పని? అదే తమ్ముడు, నువ్వు మాట్లాడన్నా. నీ పేరేమి? ఆయన పేరు శివకుమార్. మాట్లాడన్నా. నువ్వు ప్రజాప్రతినిధివయ్యా బాబు, హాయిగా మాట్లాడవయ్యా. ఏమ్మా అరవ కూడా ప్రశాంతంగా నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు, ఏం ఇబ్బంది లేదు. మైక్ దగ్గర పెట్టుకో. ఒక్కసారి కూడా పనులు చేయడానికి 5 సంవత్సరాలు అయింది. మా ప్రజల తరఫున ఎంతోమంది వ్యక్తులు ప్రజలకు ఏమో హామీ ఇచ్చింటాము. ఆ ప్రజలకి ఏమి చేయలేక మేము ఊరికే నిర్వహిస్తుగా చెబుతున్నాము. ఒక పని కూడా చేయలేదు. ఇప్పుడు చివరిసారిగా మనకి నిధులు కేటాయించాలని మేము ఎంపీటీ తరఫున కోరుతున్నాము. కానీ చివరికి మాకు 3 సంవత్సరాలు అయింది, జీతాలు కూడా రాలేదు సార్. చాలా ఇబ్బంది పడుతున్నాము. జీతాలు కూడా 3 సంవత్సరాలు అయింది. కనీసం ఇప్పుడు 1 లక్ష రూపాయలు రావాల్సి ఉంటుంది సార్ మాకు జీతాలు. అందులోనే సార్ అది అయిపోయినట్టుంది. ఇంకోటి, మా గ్రామానికి ఇప్పుడు మా సర్పంచ్ తర్వాత మా ఎంపీటీసీలు గోడు వినేవాళ్ళే చేస్తాం. ఎంపీటీసీ అంటే తెలియదు ఎవరికి, మేమే చెప్పుకోవాల్సి వస్తుంది ఎంపీటీసీ అని. మాకు ఎంపీటీసీ వాళ్ళు పట్టించుకోవాలో లేదు. ఇప్పుడు మోహనమ్మ అది వస్తుంది సార్, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, స్ట్రీట్ లైట్స్ అవన్నీ వేయడానికి కూడా మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. నేను చెప్పినా కూడా సర్పంచ్ లేదు. మా ఎవరు అధికారులు, స్పెషల్ అధికారులు ఉంటారు కదా సార్, స్పెషల్ ఆఫీసర్లు ఎవరు మేము ఇంతవరకు చూడలేదు సార్. వాళ్ళని మా ఊరికి రాలా, ఎవరు చూస్తారా మాకు ఇంతవరకు పనులే జరుగుతారు. ఏం కావాలి స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు ఇక్కడ? స్పెషల్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. ఎంతమంది ఉన్నారు సార్? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 మంది వచ్చారు. అందరినీ తీసుకురావాల్సిందే. ఎంతమంది మొత్తం స్పెషల్ ఆఫీసర్లు? 13 మందినా? ఓకే, అలాగే మాట్లాడినా. అదే అందరూ తరపునే చెప్తున్నాం సార్. సెక్రటరీ సెక్రటరీ చెప్తే వాళ్ళకి చెప్పమంటారు. వాళ్ళు ఎవరు వాడు అవటం లేదు సార్. స్పెషల్ ఆఫీసర్ మా నాన్న గ్రామానికి స్పెషల్ ఆఫీసర్ ఎవరబ్బా? మరి ఒకసారి వచ్చారు మా గ్రామానికి సెక్రటరీ వీళ్ళంతా సార్. కాదు సార్, మా ఎంపీటీసీ వాళ్ళని కలసాలే కదా. ఏం పంచాయతీ సెక్రటరీ అందుబాటులో ఉన్నావా? ఆయన ఇన్ఛార్జ్ సార్. ఈయన ఇన్ఛార్జా? ఎన్ని రోజులు పోతారు మరి? కనపడవా ఎంపీటీసీకి ఎప్పుడు? మాట్లాడతావా? ఫోన్ చేస్తున్నా సార్, ఫోన్ చేసి కనుక్కున్నా. ఇంకొకటి సార్, ఎప్పుడన్నా సరదాగా పోయి వాళ్ళ ఇంటి టీ తాగితే కదా. టీ ఆయనకి టీ అట్లా కదా నేను చెప్పేది. రెడ్డి ఏ రెడ్డి? నువ్వు నరేందర్ రెడ్డి. ఎప్పుడన్నా పిలిచి ఆఫీసులు టీ తాపితేనో భోజనం పెడితేనో మీ ఇంటి దగ్గర వస్తూ ఉంటారు. నువ్వు అట్లా కాకుండా నువ్వు పని మాత్రం చేయించుకుంటే పని ఏం చేయలేదు సార్. పని ఒకటి కూడా చేయలేదు, మాకేం చేయలేదు సార్ ఇంతవరకు. ఎంపీటీసీ నిధులు ఇస్తే కదా సార్ ఏమో పని చేయించాయి. నిధులే లేవు మాకు. ఎంపీ ఇప్పుడు మండల గ్రాంట్ నుంచి ఏమన్నా నిధులు ఇస్తే కదా. 5 years అయింది సార్, ఒక్క గ్రాంట్ కూడా రాలే మాకు. అన్న ఇప్పుడు ఏమైందంటనా, నువ్వు 2023లో ఎన్నికైనావు. 22 21 2021లో నీ ఎన్నిక జరిగింది. 2024 దాకా 2021, 2022, 2023, 2024 మే దాకా కూడా
మీ ప్రభుత్వమే ఉంది. సార్, మా విన్నీ అబ్బా. ప్రభుత్వం సార్, మా ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదు సార్, అన్ని అంతా వినయ్యా. ఒకటే. ఈ ప్రభుత్వం 2 ఏళ్ళు అయింది కదా సార్, ఏం చేశారు సార్? ఈ ప్రభుత్వం కూడా 2 ఏళ్ళు అయింది, ఏమన్నా చేశారా? చెప్తున్నా వింటే కదా. అదే నువ్వు అడిగినా నువ్వు అడిగినావు, నేను సమాధానం చెప్పాలి కదా. అదే సార్, ఈ 2 సంవత్సరాలు ఏమన్నా పనులు అదే జరిగాయా? తమ్ముడు, సరే బా, నేను చెప్పేది కూడా వినాలి కదా. నువ్వే అరిస్తే నాకేం వస్తుంది చెప్పు. ఇప్పుడు 3 ఏళ్ళు 2024 మే జూన్లో నేను ఎమ్మెల్యే అయినాను. అప్పటి నుంచి 3 సార్లు మనకు నేరుగా గ్రాంట్లు వచ్చినాయి. మన ఆర్థిక సంఘం నిధులు నేరుగా సర్పంచులకి వేసేటువంటి నిధుల ద్వారా కొంత వెసులుబాటు వచ్చింది. ఉదాహరణకి నాగనాథనహల్లి అనుకో, నాగనాథనహల్లి మొదటి దశలో 4 లక్షలు, రెండవ దశలో 4,70,000, మూడవ దశలో 4,70,000-80,000 అట్లా వచ్చి ఉండాలి. అంటే సుమారుగా 12 లక్షల రూపాయల నిధులు నాగనాథనహల్లికి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వచ్చినాయి. అంతకుముందు 1 రూపాయి కూడా రాలే. ఎందుకు రాలేదు అని నేను విచారణ చేశా. మీలాంటి ప్రజాప్రతినిధులు అడుగుతారు కదా, మాకు 1 రూపాయి కూడా రాలేదని. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిధులన్నిటినీ కూడా పక్కదావ పట్టించి కరెంటు బిల్లులు కట్టేస్తున్నాననే పేరు మీద పక్కదావ 1 రూపాయి కూడా రాకుండా చేసి, నేను వచ్చిన తర్వాత 3 సార్లు వచ్చినాయి. తర్వాతనే ఇవన్నీ ఏం చేశారు, పాత బిల్లుకు జమ చేశారు. సర్పంచులు అడుగుతాను నేను ఎప్పుడన్నా, ఏమయ్యా సర్పంచ్ డబ్బులు వచ్చినాయి కదయ్యా, ఏదైనా పని చేయాలి కదయ్యా అంటే, సార్ పాత బిల్లు ఇంత పెరిగిపోయినాయి సార్, ఇప్పుడు ఎక్కడి నుంచి చేసేది అని పాత బిల్లుకు అడ్జస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు సర్లే, ఆయన మైకి పోనీ, ఆయన చెప్తాడు పోనీ. ఏమయ్యా ఆయన మైకి నరేంద్ర రెడ్డి నా ఇచ్చేయండి, ఆయన మైకి చెప్తా. ఆయన ఆగలేకున్నాడు, ఇచ్చే. నువ్వు మాట్లాడన్నా, నీ పేరేమి? ఆయన పేరు శివకుమార్. మాట్లాడన్నా. నువ్వు ప్రజాప్రతినిధివయ్యా బాబు, హాయిగా మాట్లాడవయ్యా. ఏమ్మా అరవ కూడా ప్రశాంతంగా నువ్వేం చెప్పాలనుకున్నావు చెప్పు, ఏం ఇబ్బంది లేదు. మైక్ దగ్గర పెట్టుకో. అన్న శివకుమార్ అన్న, నేను అదే చెప్తున్నా, ఇంతకుముందు లేదు. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత సర్పంచులకు డబ్బులు ఇచ్చాము, గ్రామాలకు డబ్బులు ఇచ్చినాం. ఒకటి ఏంటంటే ఎంపీటీసీలకి జీతం ఇవ్వలేకపోయినాం. అంతవరకు నేను చెప్తాను. ఆ జీతం ఎందుకంటే ప్రజలతో ఎన్నికబడిన వ్యక్తులు సర్పంచులు, ఎంపీటీసీలు ఉన్నారు కదా సార్. సర్పంచులు ఒకటే నిధులు ఎందుకు, ఎంపీటీసీలు కూడా నిధులు కేటాయించారు కదా సార్. మేము కూడా ఏదో ఖర్చు చేసి ఎలక్షన్లో పెట్టేంటాం సార్. ప్రజలకు కూడా హామీ ఇచ్చేటాం, మేము ఏదో గెలుస్తాము ఇట్లా చేస్తామని. మా తరఫున ఒకటైనా ఏమో ఉడత భక్తి కోసం ఏం సాయం చేయాలి కదా సార్. లాస్ట్ ఇంకోటి సార్, లాస్ట్ ఇప్పుడు మీ రజక మేడం కూడా వచ్చింది. లాస్ట్ 5 years అయింది. ధోబీ ఘాట్ మా ఊర్లో లేదు, ఇంతవరకు లేదు. ఫెన్సింగ్ వేసి ధోబీ ఘాట్ చేసి ఒక బోర్ వేసి చేస్తామంటే ఇదివరకు వెంటనే అదొకటే. ఆయన ఇంట్లో ఇప్పుడు మోటార్ ఉంది సార్, మోటార్ కూడా రిపేర్ చేయాలంటే ఇంతవరకు చెప్పేలా మా సెక్రటరీ సార్, స్పెషల్ ఆఫీసర్ మేడం గారు. ఇప్పుడు వాన లేదు కదా, సాకుల వాళ్ళకి ఊరంతా పెట్టడానికి ఒక దగ్గర పెట్టాం సార్, మోటార్ పెట్టాము. ఆ మోటార్ కాలిపోయింది. ఆ మోటార్ స్పెషల్ ఆఫీసర్ గారు సెక్రటరీ గారు నరేంద్ర రెడ్డి అన్న దగ్గర ఆయన చెప్తారు, ఆ రజకలకు సంబంధించినటువంటి మోటార్ కాలిపోయిందట, దాన్ని వెంటనే రిపేర్ చేయించడానికి విడుదల చేయండి. ఇప్పుడు ఎట్లాగో మీరే ఉన్నారు కదా, మీరు శాంక్షన్ చేయొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. చిన్న పనులు ఏవైతే ఈయన చెప్తాడో అవి కూడా వెంటనే చేయించండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ అధికారులు దయచేసి ఈ 3 నెలల కాలంలో వీళ్ళు ఇంకా పదవి అయిపోతుంది కాబట్టి ఊరికి ఏదైనా మంచి చేద్దామనే కోరికలో ఉంటారు. అటువంటి ఆశాభావం చెప్తున్నారు నరేందర్ రెడ్డి అన్న లాంటి నాయకులు. దయచేసి వీళ్ళకి సహకరించండి. వాళ్ళు ఏదైనా పనులు చెబితే చకచకా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పర్లేనా? ఇప్పుడు మీదే ఊరు చెప్పు.
ఆనవాల్ స్పెషల్ ఆఫీసర్ గారు ఎవరండి వచ్చారా ఈరోజు? రైతు ఎకరాలు 50,000 గాబరా పండించి కూడా లేదు. మీ పేరునా? నా పేరు ఈరన్న సార్. ఈరన్న గారిని ఒకసారి వాళ్ళ ఇంటికి పోయి టీ తాగి వాళ్ళ ఇంట్లో కావాలంటే భోజనం చేసి మీరు ఎందుకు అరిచారు? సార్, మా ఇంటికి మేము అడగము. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అభిప్రాయం తీసుకుని ఆయనకి ఏదైనా పనులుండి అంటే ఆయన పనులు కదా ఊరికి సంబంధించిన ఆయన హామీలు ఇచ్చిన పనులు ఏమైనా ఉన్నాయి అంటే ఆయనకి సహకరించండి. ఏమండి మళ్ళీ నాకు రిపోర్ట్ కూడా చేయండి ఏదైనా ఇబ్బంది అయితే. మీరు కూడా నాకు చెప్పండి అన్న వచ్చినాడా లేదా, నిజంగా మాట్లాడినాడా, ఏదైనా పని చేశాడా అన్న విషయాన్ని కూడా నాకు చెప్తే నేను మళ్ళీ కావాలంటే స్పెషల్గా ఈ 3 నెలల్లో ఆయన 1-2 సార్లు పంపి మీకు చేయిస్తాను. సెక్రటరీ ఎవరు? పంచాయతీ సెక్రటరీ మల్లికార్జున, జాగ్రత్తగా చూసుకో అనని నువ్వు చూసుకొని ఆయనకి ఏం పనులు ఉన్నాయో. నేను ఒకటి మాత్రం చెప్తాను, ఊరిని అభివృద్ధి చేయడంలో నేను పార్టీలను చూడను. మీరు వేరే పార్టీ ఎంపీటీసీలు, నేను వేరే పార్టీ నాయకుడు నేను ఎప్పుడూ చూడను. మనమందరూ కలిసి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలి. ఎలక్షన్లప్పుడు మాత్రమే మనం పోట్లాడుకుందాం తప్ప అభివృద్ధి చేయడంలో పార్టీల సమస్య ఎప్పటికీ ఉండదు అని మీ అందరికీ నేను హామీ ఇస్తా ఉన్నాను. ఏ చిన్న పెద్ద సమస్య వచ్చినా నా దృష్టికి తీసుకురండి, నేను వెంటనే స్పందిస్తానని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందరూ కూడా మీరు ఒక ఛానల్ ప్రకారము వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు చేయాల్సిన పని పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మండిగిరి పంచాయతీకి సంబంధించి ఒక బోరు కాలిపోతే ఇక్కడున్న ఎంపీడీఓ గారు దగ్గరుండి ఎండిఓ గారు దగ్గరుండి ఆ పని చేయించారు. గవర్నమెంట్ వినిపించట్లేదా? పని చేయడానికి ఉన్నారు. వాళ్ళు ఒక్కడుగు ముందుకేస్తారు, మీరు ఒక్కడుగు ముందుకు వేయండి. ఇది మనది, మన ఊరు, మనం బాగు చేసుకోవాలి. మీరు మాకు అన్నీ చేయండి, మేము ఎంజాయ్ చేస్తామనే ఆ ఆలోచనలు మానేసి ఒక్కడుగు మనం ముందుకేస్తాము. మీరు దగ్గరుండి అన్నా మనకి ఇది ఏమి అవసరం అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చేస్తున్నారు. ఎందుకంటే ఆదోని చుట్టుపక్కల ఉన్న చోట్ల ఎక్కడైతే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ధోబిఘాట్స్ అనుకోండి, ప్రభుత్వ పంచాయతీకి సంబంధించిన విషయాలు అన్నిట్లోనూ బోర్ ఒకటే కాదు, ఇప్పుడు ఒక రిప్రజెంటేషన్ కూడా వచ్చింది. ఒక స్టెప్స్, ఒక 20 అడుగుల స్టెప్స్ వేయడానికి కూడా గుంతలో దిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్న దానికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. తొందరలో కూడా అది పంచాయతీ కింద ఫండ్ శాంక్షన్ అవుతుంది. ఇవన్నీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆఫీసర్స్ సంబంధించిన వాళ్ళు చేస్తున్నారు. మీరు ప్రాపర్ వేలో వాళ్ళ డైరెక్షన్లో ఒక ఛానల్ ప్రకారం మీరు వెళ్ళండి, అడగాల్సిన రీతిలో అంటే స్టెప్ వైజ్గా మీ రిప్రజెంటేషన్ ప్రాపర్ వేలో చేయండి సార్. చాలా సేపు ఉంది, చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి